మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి దూసుకుపోతుంది. విడుదలై 2 వారాలు పూర్తయినా వసూళ్లలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకు భారీగా రావడంతో వర్కింగ్ డేస్లోనూ కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను చేరుకోవడం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ నేపథ్యంలో 18వ రోజు చిరంజీవి మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం. దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ను బ్యాలెన్స్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగు, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్సులు హైలైట్గా నిలిచాయి. హీరోయిన్గా నయనతార నటించగా గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ట్రేడ్ సమాచారం ప్రకారం సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు సుమారు 105 కోట్లకు క్లోజ్ కాగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. స్ట్రాంగ్ ఓపెనింగ్స్తోనే తొలి వారంలో లాభాల బాట పట్టిన ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లో తొలి 200 కోట్ల గ్రాసర్గా నిలిచిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తొలి షో నుంచే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే 9.35 కోట్లు నెట్ వసూలు చేసిన ఈ మూవీ మొదటి రోజే 32.25 కోట్ల నెట్ కలెక్షన్స్తో అద్భుతమైన ఓపెనింగ్ను సాధించింది. రెండో రోజు 18.75 కోట్లు, మూడో రోజు 19.5 కోట్లు రాబట్టడంతో తొలి వీకెండ్ మొత్తం గట్టి పట్టును కొనసాగింది. సంక్రాంతి సెలవుల ప్రభావంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నిండిపోయి సినిమా ప్రారంభ దశలోనే భారీ మూమెంట్ను సంపాదించింది. మొదటి వారం మొత్తం సినిమా సూపర్ స్టేబుల్గా కొనసాగింది. నాలుగో రోజు 22 కోట్లు, ఐదో రోజు 19.5 కోట్లు, ఆరో రోజు 18.9 కోట్లు, ఏడో రోజు 17.65 కోట్లు వసూలు చేసి తొలివారం ముగిసేసరికి సినిమా పూర్తిగా సక్సెస్ రేంజ్లోకి వెళ్ళిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా తొలివారం వసూళ్లే దాదాపుగా బ్రేక్ ఈవెన్కు దగ్గరగా తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ స్టెబిలిటీకి ప్రధాన కారణంగా మారింది. రెండో వారం ప్రారంభంలో సహజంగా కొంత స్లో కనిపించినప్పటికీ సినిమా పూర్తిగా డ్రాప్ కాలేదు. 8వ రోజు 8 కోట్లు, 9వ రోజు 5.75 కోట్లు, 10వ రోజు 4.2 కోట్లు, 11వ రోజు 3.3 కోట్లు, 12వ రోజున 2.65 కోట్లు వసూలు చేసింది. వీక్ డేస్లో కూడా ఈ స్థాయి నెంబర్లు నమోదు కావడం సినిమాకు ఉన్న ఫ్యామిలీ స్ట్రెంగ్త్ను స్పష్టంగా చూపించింది. వీకెండ్ రాగానే మళ్ళీ ఊపు పెరిగి 13వ రోజు 4.25 కోట్లు, 14వ రోజు 6.2 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. అంతేకాదు వీకెండ్ అనంతరం కూడా 15వ రోజు 5.09 కోట్లు, 16వ రోజున 2.1 కోట్లు నెట్ వసూలు సాధించడం ట్రేడ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం కలెక్షన్ల పరంగా చూస్తే సినిమా ఇప్పటికే భారీ మైలురాయిని చేరుకుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం 16 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్గా 278.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇండియా నెట్ కలెక్షన్లు 199.34 కోట్లుగా ఉండగా ఇండియా గ్రాస్ 236.35 కోట్లకు చేరింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మెగాస్టార్ క్రేజ్ మరోసారి రుజువైంది. యుఎస్తో పాటు ఇతర దేశాల నుంచి ఇప్పటి వరకు 42.15 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ప్రాంతాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మాత్రమే 207.95 కోట్లు గ్రాస్ రావడం తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి మార్కెట్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. కర్ణాటక మార్కెట్లో 21.23 కోట్లు గ్రాస్ రాగా తమిళనాడు నుంచి 2.9 కోట్లు, కేరళ, ఇతర ప్రాంతాల నుంచి 4.10 కోట్లు గ్రాస్ వసూలైంది. ఈ లెక్కలన్నింటిని కలిపితే ఇండియా గ్రాస్ 236.25 కోట్లుగా చేరగా ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్ గ్రాస్ 278.5 కోట్లుగా నమోదైంది. ఇక ట్రేడ్ అంచనాల ప్రకారం 17వ రోజు నుంచి వసూళ్లు కొంత తగ్గే అవకాశం ఉంది. నెట్ కలెక్షన్లు 2.5 నుంచి 3 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మేకర్స్ మాత్రం సినిమా కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 358 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిందని ప్రకటించడం మరో చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే మనశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలవడమే కాకుండా 2026 బాక్సాఫీస్ను శాసించే చిత్రంగా మారుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.